హాయ్ అండి, హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాధన. వెల్కమ్ టు వన్డీస్ గోల్డ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, కాన్సెప్ట్ యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పనిలో కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుందేమో. ఇంకా ఈరోజు వీడియోలకి వెళ్ళిపోదాం. ఇలా మన ఇంట్లో జెండు బామ్, చిన్న చిన్న కలర్స్, ఇంకా ఏవైనా ఫుడ్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు మనకి చిన్న చిన్న బాటిల్స్ వస్తుంటాయి కదండి. అవి అయిపోయిన తర్వాత ఈ బాటిల్స్ని, లిడ్స్ని వేస్ట్గా బయట పడేస్తూ ఉంటాం. అలాగా ప్లాస్టిక్ అంతా బయట పడేయకుండా, వేస్ట్ ప్రోడక్ట్ కింద పడేయకుండా యూస్ఫుల్ ప్రోడక్ట్గా, బై ప్రోడక్ట్గా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ క్లాత్స్ బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు మిగిలినటువంటి క్లాత్స్ అండి. వాటిని వేస్ట్గా పడేయకుండా అలానే పెట్టేశాను. బాటిల్ 3 సెంటీమీటర్స్ ఉంది అండి. ఇంకా నేను ఆ బాటిల్ క్యాప్ని మెజర్ చేసి 6 సెంటీమీటర్స్ డబుల్ తీసుకుందామని అనుకుంటున్నాను. మనకి క్యాప్ ఎలాగైతే రౌండ్గా ఉందో ఈ క్లాత్ని కూడా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. కాకపోతే డబుల్ నాకు అలాగా రౌండ్గా నేను బై హ్యాండే గీసేస్తున్నాను. మీకు కనుక డ్రా చేయరాకపోతే ఇంకేదైనా మెజర్మెంట్తో క్యాప్స్ ఇంకేమైనా పెద్దవి పెట్టేసుకొని డ్రా చేసేసుకోండి. ఇప్పుడు చుట్టూతా అంతా అలాగా కట్ చేసేసుకుందాం. చాలా ఈజీగా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. జస్ట్ 5 మినిట్స్ మనము ఫంక్షన్కి వెళ్తున్నాము అన్నప్పుడు కూడా మనకి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొనుక్కుంటే దొరకవా అని అనుకోవచ్చు. కొనుక్కుంటే కూడా అంతకన్నా బాగా మంచివి దొరుకుతాయి. బట్ మనం చేసుకున్నది మనలాంటివి వేరే వాళ్ళ దగ్గర ఉండకుండా మన దగ్గర మాత్రమే ఉంటుంది అండి. ఇంకా చుట్టూతా అలా థ్రెడ్ పెట్టేసి కిందకి పైకి నీడిల్తో కుట్టేస్తే సరిపోతుంది అండి. అంతే, చిన్నగా మనం హ్యాండ్తోనే చేసేసుకోవచ్చు. మిషన్ కూడా ఉండాలి అన్న పని లేదు. అలా రౌండ్గా పెట్టేసుకున్న తర్వాత క్యాప్ అలాగా పెట్టేసి రౌండ్గా 2 వైపులా థ్రెడ్స్ పట్టేసి లాగేసేయాలి. లాగేస్తే ఇంకా చుట్టూ అంతా కూడా క్యాప్ చుట్టూతా కవర్ అయిపోతుంది. అలా గట్టిగా లాగేసి నాటు వేసేస్తే 2 థ్రెడ్స్ దగ్గరగా తీసేసి నాటు వేసేయాలి. సింపుల్, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. కాకపోతే మనం ఇక్కడ మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి. బాటిల్ క్యాప్కి డబుల్ అంత ఎక్కువగా ఉంటే మాత్రం మనకు రాదు. అలా తీసేసుకోవాలి, కట్ చేసేయాలి. చూసారా ఎంత చక్కగా ఉందో? లోపల బాటిల్ క్యాప్ ఉంది అంటే తెలిసేటట్టుగా ఉందా? నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తం అంతా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ఎలాగ ఇన్సర్ట్ చేయడము అనేది చూపిస్తాను. మనం బాటిల్కి ఇటువైపున అటువైపున 2 వైపులా పెట్టుకోవచ్చు. ఏ వైపున పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది అలా అంతే. ఇటువైపునైనా పెట్టుకోవచ్చు, అటువైపునైనా పెట్టుకోవచ్చు. అటువైపున పెట్టుకుంటే లోపల క్లాత్ ఇన్సర్ట్ చేస్తే ఇంకాస్త ఉబ్బెత్తుగా వస్తుంది. ఉబ్బెత్తుగా వచ్చినప్పుడు ఇంకాస్త నీట్గా కనిపిస్తుంది. టైట్గా లాగేసేసి నాటు వేసేస్తే ఎనఫ్. అంటే మనకి షేప్ 2 రకాలుగా వస్తుంది అండి. షేప్ కోసం నేను ఇది మళ్ళీ చూపించాను. అంతేనండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనము మామూలుగా కొనుక్కునేటువంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ రబ్బర్ బ్యాండ్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. ఇంకా నాట్స్ ఎందుకు వేస్తున్నాను అంటే స్టిఫ్గా ఉండాలి. క్లాత్ లూజ్గా అవుతే కనుక మనకి బాటిల్ పై నుంచి అలాగా లూజ్గా కనిపిస్తుంది. అలా కాకుండా టైట్గా ఉంది అనుకోండి, నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో? ఇప్పుడు అలా హెయిర్ బ్యాండ్ తీసుకొని పెట్టేసి మామూలుగా ఫెవికాల్ పెట్టేసి అయినా పెట్టేయచ్చు, లేదు అంటే థ్రెడ్తో అయినా స్టిచ్ చేయొచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు థ్రెడ్తో స్టిచ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఫెవికాల్ పెట్టేసి పైనుంచి మళ్ళీ ఒక క్లాత్ అంటించినామనుకోండి, చిన్న పీస్ ఆఫ్ క్లాత్, మనకి ఈ స్టిచ్ చేసింది కూడా కనబడకుండా కవర్ అయిపోతుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. అంతేనండి. స్ట్రాంగ్గా ఉండేలాగా థ్రెడ్తో చక్కగా నాట్స్ వేస్తూ స్టిచ్ చేసేయాలి. మనకి ఒక 2 హెయిర్ బ్యాండ్స్ ఉన్నా కూడా ఇలా ఎప్పటికప్పుడు టకటక చేసేసుకోవచ్చు. చిన్న క్లాత్ అంతే. మనకి అవసరం లేదు, ఆ ఫంక్షన్కి అది కావాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ కలర్ క్లాత్ తీసేసుకొని టకటకా చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. చూసారు కదా? అక్కడ నేను క్లాత్ని ఫెవికాల్తో పెట్టేసి కవర్ చేసేస్తాను.
అంతే సింపుల్, చూడ చక్కనైనటువంటి డిజైనర్ హెయిర్ బ్యాండ్ మనకి వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 కలర్స్తోని చేస్తానండి. అంతే సింపుల్. ఇప్పుడు ఇంకొక చిన్న క్యాప్ని తీసుకున్నాను. సేమ్ అలాగే మెజర్ చేసేసి రౌండ్గా మార్కింగ్ చేసేసుకొని క్లాత్ కట్ చేశాను. ఇంకా ఇప్పుడు రౌండ్గా పెట్టేసి ఇప్పుడు ఇలా పెడదామా, అలాగైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం కాస్త కాటన్ కానీ లేదంటే క్లాత్స్, ఇంకా కాటన్ ఎందుకు, మన దగ్గర చాలా ఓల్డెన్ వేస్ట్ క్లాత్స్ ఉన్నాయి కదా, ఆ క్లాత్ని అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి లోపల ఇన్సర్ట్ చేద్దాం. మీరు ఎంత చిన్నగా చేసుకుంటే అంత మంచిగా నీట్గా ఉబ్బెత్తుగా పెట్టడానికి వస్తుంది అండి. అలా మొత్తం అన్నీ కూడా ఫోల్డ్ చేసేసి క్యాప్లో పెట్టేసి ఇందాక కుట్టుకున్నటువంటి క్లాత్లోకి ఇన్సర్ట్ చేసేద్దాం. అలా చుట్టేసినాం అనుకోండి లోపల క్లాత్ ఇంకా బయటకు రాకుండా ఉంటుంది. అంతే సింపుల్. అలా పెట్టేసుకున్నాం అనుకోండి కాస్త ఉబ్బెత్తుగా మంచి బటన్స్ ఉంటాయి చూడండి, అలా బటన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అంతే. ఇప్పుడు ఇది ఇలాగా ఉంది కదా, దగ్గరికి పెట్టేసి స్టిచ్ చేసేసి వేసేసినానండి. ఇంకా ఇప్పుడు దీనికి కింద వైపున హెయిర్ బ్యాండ్ పెట్టేసి, ఇప్పుడు పింక్కి పింక్ అయినా పెట్టుకోవచ్చు, పింక్కి బ్లూ అయినా పెట్టుకోవచ్చు. నాకు కాంట్రాస్ట్ కలర్స్ శారీ అలా ఉంది కాబట్టి నేను ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. శారీస్, ఈ హెయిర్ బ్యాండ్స్కి సరిపోయే శారీస్ కూడా నేను మీకు చూపిస్తాను. నాటు వేయడం మర్చిపోయినట్టున్నాను, ఊడిపోయింది. ఓకే, మళ్ళీ నాటు వేసేసి స్టిచ్ చేసేద్దాం. చక్కగా స్ట్రాంగ్గా నీడిల్కి థ్రెడ్ వేసేస్తూ అడ్డు వేసేసి ఒక అలా స్టిచెస్ వేసినామనుకోండి, మన స్ట్రాంగ్నెస్ని బట్టి, అంటే మన క్లాత్కి ఎంతైతే వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది అనేది చూసుకొని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకొక ఇటువైపున ఒక 2, అటువైపున ఒక 2 స్టిచెస్ వేద్దామని అనుకున్నానండి. సో వేసేస్తున్నాను. చూసారు కదా ఎంత టైం, మహా అయితే ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే. చక్కగా అడగ్గం పెట్టేసినామనుకోండి. చూసారా, అది బాటిల్ క్యాప్ అంటే మీరు నమ్ముతారా? ఇది అయినా ఇలా పెట్టేసుకోవచ్చు. నేను మీకు స్టిచ్ చేయంగానే మనకి ప్రాణం ఆగుతుందా, వెంటనే ఎలా ఉంది చూసుకోవాలి కదా, మరి అందుకే అలా చూసేసుకుంటున్నాను. అంటే బాగుంటుందా బాగాలేదా, మనం చేసే వర్క్ మనకి సాటిస్ఫై అయితేనే మనం ఎదుటి వాళ్ళకి చూపించవచ్చు. నేను సాటిస్ఫై అయినప్పుడే మీకు నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను కదా. నాకు నచ్చినప్పుడు, నాకే కరెక్ట్గా లేనప్పుడు మీకు ఎలా చూపిస్తాను చెప్పండి. అందుకని చెప్పేసి నేను ట్రై చేసి బాగుంది అనుకుంటేనే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఏదైనా కూడా నేను చేసి సక్సెస్ అయితేనే వీడియో చేస్తున్నాను. సో చూసారు కదా, చక్కగా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంక ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. 2 కూడా ఒకటేసారి పెట్టి, అంటే కంపారిజన్ కోసం 2 డిఫరెంట్ లుక్స్ కనిపిస్తున్నాయి కదా, అందుకని చెప్పేసి 2 అలా పెట్టేసి చూపిస్తున్నాను మీకు. నాకైతే చాలా నచ్చిందండి. ఇంకా మామూలుగా చూస్తే ఎలా ఉన్నాయి చూడండి, ఇలా. ఇంకా నేను ఇలా చిన్న బటన్స్కి కూడా మనం పెట్టేసి స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. ఇంకా చిన్నగా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే చిన్న అట్ట ముక్కలైనా పెట్టేసి చేసేసుకోవచ్చు. ఏదైనా కొంచెం బేస్ స్ట్రాంగ్గా ఉండే వాటిలో పెట్టి మనము చేసేసుకోవచ్చు అండి. ఇంకా లేదు ఇంకాస్త డిజైనర్గా ఉండాలి అని అనుకుంటే వాటిపైన అలా చెమ్కీలు ఏవైనా అలా గ్లిట్టర్ కోసం, షైనింగ్ కోసం స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది అండి. నేను ఇలాంటి పర్స్ ఒకటి చేసుకున్నాను, అందుకే ఇలా చేయాలి అన్న థాట్ నాకు. శారీస్ చూడండి ఒకసారి, ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్లోదే ఆ క్లాత్ అండి. నెక్స్ట్ ఈ కాంబినేషన్లో పింక్ ఇంకా బ్లూ, నేను చెప్పాను కదా సేమ్ మ్యాచింగ్ నాకు ఉంది అని. ఇలా వేసేసుకున్నాం అనుకోండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చక్కగా నీట్గా ఉన్నాయి కదా, నాకైతే చాలా నచ్చాయి. చూసారు కదా, మనకి నచ్చినట్టుగా ఎలా హెయిర్ బ్యాండ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది. ఇలా నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడే దానికి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ స్టిచ్ చేసుకుంటాను అండి. మీకు చాలాసార్లు నేను హెయిర్ బ్యాండ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చెప్పాను. ఇంకా ఇది కూడా మ్యాచింగ్ ఇలా చూడండి, డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది. వేస్ట్ ప్రోడక్ట్ని యూస్ఫుల్ ప్రోడక్ట్గా మార్చుకున్నట్టుగా ఉంటుంది. చూసారు కదా, ఈ ఐడియా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇలా
హెయిర్ బ్యాండ్ అంటే ఇలా జడ వేసుకున్నాకనే కాదు, పోనీకి కూడా వేసుకోవచ్చు అండి. పోనీకి అయితే ఇలా వేసుకుంటే చక్కగా ఒక క్లిప్ లాగా వస్తుంది, నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఇలా పోనీకి వేసుకుంటే ఇలా కనిపిస్తుంది. ఇది ఎవరైనా బాటిల్ క్యాప్ అంటే నమ్ముతారా? అసలు మనకే కూడా అంటే స్టిచ్ చేసుకున్న వాళ్ళకి కూడా సడన్గా చూస్తే ఇది బాటిల్ అని అనుకోము అండి, అంత బాగుంది. మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, బాగుంది, బ్యూటిఫుల్గా. ఈ ఐడియా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి. మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే బాయ్ బాయ్, టేక్ కేర్ అండి, బాయ్.